ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇచ్చే స్నేహితులు కూడా ఉంటారు, కానీ ఎక్కడో రేరుగా ఉంటారు. ఆ రేరుగా దొరికే ఫ్రెండ్షిప్ ఎక్కడైనా ఉంటే వదులుకోకండి. ఫ్రెండ్షిప్కి మతం లేదు, ఫ్రెండ్షిప్కి కులం లేదు. వాళ్ళు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా వాళ్ళు నిజమైన స్నేహితులైతే తప్పకుండా వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయొచ్చు. నిజమైన స్నేహితుడు నిన్ను విడువక ప్రేమించాలి. దుర్దశలో నీ కట్టివాడు ఎలా ఉండాలి? సహోదరుడుగా ఉండాలి. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, ఏం తప్పులేదు. వాళ్ళని మోసం చేయరు, వాళ్ళని మాయ చేయరు. వాళ్ళు యథార్థవంతులు, యథార్థంగానే ఉంటారు. నమ్మకస్తులు, నమ్మకంగానే ఉంటారు. వాళ్ళని మంచి కోరేవాళ్ళు, నీ కష్టంలో తోడుగా నిలబడేవాళ్ళు, నీ కన్నీళ్లలో నీకు ఓదార్పునిచ్చేవాళ్ళు, నీకు సరి అయిన సలహా ఇస్తారు. వాళ్ళు చెడ్డ సలహాలు ఎవరో, తప్పుడు సలహాలు ఎవరో, నాశనం చేయాలని చూడరు, బాగు కోరతారు. అర్థమైందా? ఏం జరిగినా నీ గురించి ఎక్కడ చెడ్డగా మాట్లాడరు, నేను ఎక్కడ తక్కువ చేసి మాట్లాడరు. వాళ్ళు నిజమైన స్నేహితులు. వాళ్ళు నువ్వు తప్పు చేసినా కూడా నీకు సపోర్ట్ చేస్తున్నాడు అని అంటే వాడు యథార్థవంతుడైన స్నేహితుడు కాదు. చాలా మంది మూర్ఖులు, దొంగలు ఏమనుకుంటారంటే నేను తప్పు చేసినా కూడా నా స్నేహితుడు నా పక్క వచ్చి నిలబడాలి, నేను తప్పు చేసినా కూడా నా తప్పు